భారతదేశంలో ఉగ్రవాదాన్ని ఏనాడు ఖండించని పాలస్తీనా, పైగా కాశ్మీర్ వేర్పాటువాదాన్ని సమర్థించే పాలస్తీనా, పైగా ఇక్కడ ఉన్నటువంటి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి వాటికి కేర్ ఆఫ్ అడ్రస్గా లేదా తోడుగా స్నేహంగా ఉండేటటువంటి హమాస్ తీవ్రవాదులు ఉన్నటువంటి పాలస్తీనా, భారతదేశమే మొట్టమొదటిసారి గుర్తించిన ఏమాత్రం కృతజ్ఞత లేని దుర్మార్గపు దేశం పాలస్తీనా. అట్లాంటి పాలస్తీనా మీదన అపారమైనటువంటి ప్రేమ నాటి ఇందిరాగాంధీకి, నేడు ఆమె కోడలు సోనియా గాంధీకి అక్కడ జరుగుతున్నటువంటి హింస విషయంలో భారతదేశం ఎందుకు జోక్యం చేసుకోదు అని అడుగుతున్నారు. ఏం చేయాలి జోక్యం చేసుకుని? అక్కడికి వెళ్ళి వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ పౌరుల మీద చంపినప్పుడు జోక్యం చేసుకున్నారా? అప్పుడు దేశం మనం వెళ్ళి జోక్యం చేసుకున్నాం లేదే? ఖండిస్తాం, ఇది కూడా ఖండిస్తాం. పాలస్తీనాల హింసని ప్రభుత్వం ఏం సమర్థించదు. అదే సందర్భంలో ఇజ్రాయెల్లో చేసిన వీళ్ళ హింసని సమర్థించదు. దాన్ని ఖండించి ఊరుకోవాలి. అంతేగాని రోజు కూర్చుని పాలస్తీనాలో అన్యాయం జరుగుతోంది, ఇజ్రాయెల్ తప్పు చేస్తుందని రోజు మాట్లాడితే రేపు పొద్దున మనకి మొన్న గనక పాకిస్తాన్ అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు వచ్చి తోడు నిలబడింది ఇజ్రాయెల్, పాలస్తీనా కాదు. పాలస్తీనా అనేది మన దేశానికి వ్యతిరేకి, మన దేశాన్ని నాశనం కావాలని కోరుకునే దుర్మార్గపు దేశం. అట్లాంటి దేశం పట్ల అపారమైన ప్రేమ మరి సోనియమ్మకు ఎందుకో తెలియదు. ఈ దేశానికి కోడలుగా రావడం కాదు, ఈ దేశపు యొక్క రక్షణకి సంబంధించినటువంటి విషయాల్లో ఈ దేశం పట్ల బాధ్యతగా ఉండాలి, అంతేగాని తీవ్రవాద దేశాల పట్ల కాదు. అది గుర్తించాలి ఆవిడ.